VIT AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పిడుగురాళ్ల పట్టణంలోని కుమ్మరిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా అధికారి పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, బాలామృతం, మధ్యాహ్న భోజనం నాణ్యత, బోధన విధానాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ రికార్డులు, హాజరు పట్టికలు, గ్రోత్ చార్టులు, పోషన్ ట్రాకర్ నమోదులను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులపై సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న బాలసదన్ భవన నిర్మాణ పనులపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో చర్చించి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. స్కూల్లోకి రావాలి కదా, వాళ్ళు వచ్చేటప్పుడు చేసుకుంటూ వస్తారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇక్కడ పెట్టేస్తాం. మరి వర్కర్ లేనప్పుడు మీరు తీసుకొని చెప్తారమ్మా? చెప్తాను మేడం, రాసిస్తాను, చెప్తాను. జిల్లా కోసా, పిడుగురాళ్ళ కోసా డిస్ట్రిక్ట్. ఇల్లు ఎక్కువ వేస్తే తినట్లేదు మేడం, అదే చెట్ల మీద పోసుకోవడం. చారు కలిపినట్టు కలపద్దు. టైట్ కానీ చేస్తాను. పిల్లలు సరిపడా పెడతాం మేడం. అమ్మ దేనిలో వంట చేస్తున్నారు? స్టవ్, ఇండక్షన్ స్టవ్? నేను పీడీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ పల్నాడు జిల్లాకి కొత్తగా రావడం జరిగింది. నా పేరు నాగమల్లేశ్వరి. ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ విజిట్ కోసమని పిడుగురాళ్ళ ప్రాజెక్టుకి రావడం జరిగింది. ఇక్కడ కుమ్మరిపాలెం అంగన్వాడీ సెంటర్ విజిట్ చేస్తున్నాము. పిల్లలంతా బాగున్నారు, యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు వండిన ఫుడ్ పరిశీలించడం జరిగింది. పప్పు కూడా ఇంట్లో చేసుకున్నట్టే చాలా బాగా టేస్టీగా చేశారు. ఇంకా ఇప్పుడు ఆమె ఇండక్షన్ స్టవ్ ఏ విధంగా చేస్తూ ఉంది, దానిపైన వంట అనేది మేము పరిశీలించడం జరిగింది. కరెక్ట్గానే ఆపరేట్ చేస్తూ ఉంది. తర్వాత ఇంకా పిల్లల గ్రోత్, తర్వాత వాళ్ళ ప్రీ స్కూలు
ఏ విధంగా చేస్తున్నారు వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు పరిశీలి. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఈశ్వర్ చిట్ ఫండ్ బాధితులు ఆందోళనకు దిగారు. అరంగల్పేటలోని సంస్థ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చిట్ కాలపరిమితి పూర్తయిన గత 3 ఏళ్లుగా తమకు చెల్లింపులు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ వ్యవహారంతో ఇబ్బందులు పడుతున్నామని, తాజాగా ఈశ్వర్ చిట్ ఫండ్ కూడా సమస్యగా మారిందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అని చెప్పారండి. ఇప్పుడు హలో హలో 2019లో 25 లక్షల రూపాయల చిట్ వేశానండి. నేను ఫిరంగిపురం వాసిని. నా దగ్గరికి ఇక్కడ ఈస్టర్ చిట్ ఫండ్ ఏజెంట్ వచ్చి, నేను బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, ఏజెంట్ వచ్చి మీకు న్యాయం జరిగింది మీరు వేయండి, మీకు ఈ వెంటనే పాట పాడుకున్న వెంటనే డబ్బులు చెల్లిస్తామని అన్నారండి. దాన్ని డైరెక్టర్ అయిన సత్తాజ్ అలీ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. కానీ 2023లో పాట అయిపోతే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు గడిచినా గాని మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. వారు చూస్తే లండన్ లో ఉన్నారు సత్తాజ్ అలీ గారు. వారి తండ్రిని ఇంటికి వెళ్ళి అడగగా నువ్వు నాకు కట్టావా ఏంది అని నా పుష్పాలు ఆడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ద్వేషించారండి. ఇంకా నాకు గత్యంతరం లేక గ్రీవెన్స్ సెల్ లో కూడా పెట్టానండి. కానీ అప్పుడు నేను ఒక్కడే పెట్టాను. ఇప్పుడు బాధితులు అందరూ ఏకమయ్యామండి. ఏకమై నెలకు 50,000 రూపాయలు చిట్టు కట్టానండి. దానికి మేనేజర్ సువాని గారు, ఈశ్వర్ చిట్ ఫండ్ డైరెక్టర్ సత్తాజ్ అలీ, వారికి ఆస్తులు స్థిర చరాస్తులు 100 కోట్లకు ఉన్నాయండి. వారి తండ్రి షేక్ షౌకత్ అలీ గుంటూరు రోడ్ లో వాళ్ళకి మెగా కన్వెన్షన్ హాల్ ఉంది, మరియు వెంకటేశ్వర రెస్టారెంట్ బార్ కూడా నడుపుతున్నారు. కానీ 3 సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. 25 లక్షల రూపాయలండి. 50 నెలలు అయిపోయింది. ఇప్పటికి పాట మొత్తం అయిపోయింది. మమ్మల్ని నరకం చూపిస్తూ వేధిస్తున్నారు. మా నాన్న తిరగగా ఇంకా గుండెపోటుతో మరణించారండి. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. లాస్ట్ వీడియో కూడా తీసుకున్నాము మా నాన్నగారు. ఇంకా అయ్యా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పు చేశారు, దానికి వడ్డీ కడుతున్నానయ్యా, మా డబ్బులు చెల్లించయ్యా, మా గొడవలొద్దు అని మాట్లాడినా గాని ఇస్తాను మా అబ్బాయి వస్తాడు అంటున్నారే గాని 2.5 సంవత్సరాల కాలం గడిపారండి. మాకు ఇంకా ఎటువంటి తెలియకుండా ఇంకా మేము పాఠాయించడం జరిగింది. మాకు వెంటనే సత్వర న్యాయం చేయాలని మేము. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటికి కూటమి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం పందింటివారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ప్రతి గడపకు చేరవేయడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. సూపర్ 6 హామీల అమలు, అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెంచిన పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలు, దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు. వద్దులే ఆగమ్మా. ఉండయిలే
దగ్గర ఇటు చూడండి ఇటు చూడండి ఓకే రాదు ఓకే 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 తీసుకుంటావా పెన్షన్ దగ్గర నుంచి లెక్క పెట్టి చదవడం ఎక్కడ లేదు. జాగ్రత్త ఆరోగ్యం. ఇక్కడ ఎవరున్నారు? ఆగస్టు 1వ తారీఖు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పండుగ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం ఇది. ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నవారు, వితంతువులు కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, వీరందరికీ కూడా నెలకి 3,000 కోట్ల రూపాయలు ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. 1వ తారీఖు సెలవు వచ్చిందంటే ముందు రోజు వేస్తున్నారు కానీ తర్వాత రోజు ఇవ్వట్లేదు. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, ముర్రుపాల వల్ల కలిగే ప్రయోజనాలు, శిశువుల ఆరోగ్యంపై వైద్యుల అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, తొలి 6 నెలలు తల్లిపాలమే మాత్రమే అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్, ఆసుపత్రి అధికారులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. తెలుగు తల్లికి జై. మా ఎదురుగా ఉన్న అందరూ కూడా భారత్ మాతలు, తెలుగు తల్లులు. మంచి ఆరోగ్యంతో ఉండాలి. మీ పుట్టిన బిడ్డ మొదటి గంటలోనే మనం స్తనం ఇవ్వాలి, వాళ్ళకి పాలు తాగించాలి. ఆ విధంగా చేయటం వల్ల
మొదటి రాత్రి పెళ్ళైన దంపతులు ఏ విధంగా అన్యోన్యంగా ఉంటారో, మొదటి రోజు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి స్థానాన్ని ఇచ్చినప్పుడు తల్లికి బిడ్డకి అంత ఆత్మీయత పెరుగుద్ది అనమాట. ఆవు దూడ సామెత చూసాం కదా, అట్లానే మనం కూడా తల్లి బిడ్డలు అందరూ కూడా స్థానాన్ని ఇచ్చినప్పుడు బిడ్డ పాలు దాకా కడుపు నిండిన తర్వాత ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉంటది. అందుకని తల్లిపాలు వారోత్సవాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ ఫీడింగ్ డే అని పెట్టడం జరిగింది. అందరూ కూడా మొట్టమొదటి 6 నెలలు బిడ్డకి పాలు ఇవ్వండి. దానివల్ల బిడ్డ మరి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, జీర్ణం బాగా అవుద్ది, విరేచనం బాగా అవుద్ది, ఆకలి బాగా అవుద్ది. అదేవిధంగా పాలు ఇచ్చినప్పుడు తల్లికి కూడా ఆకలి బాగా అవుతుంది. మరి దాదాపు 1000 రోగాలు రానికుండా ఈ తల్లి పాలు కాపాడుతాయి. అందుకని ఇప్పుడు కూడా చాలా రోజు కూడా భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి తల్లి బిడ్డకి జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, సమస్త జీవరాశులన్నీ కూడా వాళ్ళ బిడ్డలకి పాలిస్తూ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పరంగా అమలు చేస్తున్నాము. మీ అందరికి కూడా పౌష్టికాహారం కూడా ఇస్తా ఉన్నా ఏరియా రావడం జరిగింది. సో ఇవాళ ఎమ్మెల్యే గారితో, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి గారితో, రిమైనింగ్ అందరు పెద్దలు, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇవాళ ఈ తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రామ్ అనేది ఇవాళ నుంచి వారం రోజుల పాటు జరుగుతుంది. సో దీంట్లో ప్రతి తల్లి 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే ఇవ్వాలి. దాంట్లో ఏ రకంగా డబ్బా పాలైనా, తేనె కానీ, బెల్లం కానీ ఎక్కడ కూడా ఇవ్వద్దు. మీ బేబీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తల్లిపాలే ముఖ్యం. అబ్బాయి జ్ఞాపక శక్తి అయినా, ఎదుగుదలైనా, ఏ డెవలప్మెంట్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే అది తల్లిపాలతోనే జరుగుతుంది. దయచేసి ప్రతి తల్లి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పిల్లలకైనా కూడా కంపల్సరీగా అది తల్లిపాలు అనేది ఎంతో ఇంపార్టెంట్. అది అమృతం లాంటిది. అమృతాన్ని ఆ పిల్లలకి మిస్ కానియద్దు. వాళ్ళకి ఇచ్చే బలం ఏదన్నా ఉందంటే అదే. అందుకని ఇక్కడ ఇచ్చిన అందరికి తల్లులకి కూడా నా విజ్ఞప్తి. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇవాళ నేను డిఎంహెచ్ఓగా జాయిన్ అయిన సందర్భంలో మెయిన్ గా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నది అయినా ఇంకేంటి దీని గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పటికీ చూస్తున్నాం చాలా మంది మాకు పాలు రావట్లేదు, మాకు డబ్బా పాలు రాసివ్వండి అని వచ్చేవాళ్ళు ఇప్పటికీ చూస్తూ ఉంటాం. డబ్బా పాలతో బలం రాదు, డబ్బా పాలతో తల్లిపాలతో వచ్చినంత శక్తి రాదు, తల్లిపాలతో ఉన్నంత సుఖం డబ్బా పాలతో ఉండదు. అందుకని ఈ వారం రోజులు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గర్భవతులు, బాలింతలు వీళ్ళందరూ కూడా, అత్తలు, అమ్మలు, భర్తలు అందరూ కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మన హాస్పిటల్లో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. కార్యక్రమానికి అడగగానే వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా అందరికి కరతాళ ధ్వనులతోటి స్వాగతం, మరొకసారి స్వాగతం. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జీవితానికి స్థిరమైన ఆరంభానికి తల్లిపాలు. అంతే కదా, పుట్టిన బిడ్డకి మనం ఫస్ట్ ఇచ్చేదే తల్లిపాలు. ప్రారంభం బిడ్డకి మొదటి పోషణ గాని, మొదటి టీకా గాని కేవలం తల్లిపాలతోటే మొదలవుతుంది జీవితం. కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జీవితానికి స్థిరమైన ఆరంభానికి తల్లిపాలు. దానికి గట్టి బలం ఇచ్చే వాటిని మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.